హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమాన్షి వరల్డ్. మా చెల్లి పెళ్ళిలో పసుపు కొట్టే కార్యక్రమం వీడియో పెడతానన్నాను కదండి. కొంచెం అయితే లేట్ అయింది. ఈ వీడియో అయితే ఫైనల్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ముహూర్తం అయితే 3:30 ఆ టైంకి వచ్చింది అన్నాను కదండి. తెల్లవారుజామున విఘ్నేశ్వరుడు బియ్యం కట్టేసిన తర్వాత ఇంక బయటకు వచ్చి పసుపు దంచే కార్యక్రమం అయితే చేశారనమాట. ముహూర్తం తెల్లవారుజామున రావడంతో ముందు రోజు నైటే రోళ్ళు, రోకలి, ఇంకా తిరగలి, సనికెలు అన్నిటిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు కింద వేసి వాటికి మామిడాకులు, పువ్వులు అన్నీ అలంకరించి రెడీగా పెట్టారనమాట అండి ముందే. ఇంకా అక్కడ విఘ్నేశ్వరుడు బియ్యం కట్టేసిన తర్వాత లోపల బయటకు వచ్చి ఇంకా ఇలాగా పువ్వులతో అలంకరించి మొత్తం ముత్తైదువులందరూ వచ్చిన వాళ్ళందరూ 3 దోసులుగా పసుపు కొమ్ములు మొదట వేసి తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా దంచడం అయితే ప్రారంభిస్తారనమాట. పసుపు కొట్టిన రోజు దంచిన పసుపు కొమ్ముల్ని అవి మళ్ళీ మిల్లుకి పంపించి ఆడిస్తాం కదా, ఆడిచ్చిన ఆ పసుపునే పెళ్లి కూతురుని చేసేటప్పుడు పెళ్లి కూతురికి అయితే రాస్తారనమాట అండి. పసుపు దంచి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా కుంకుమ, గంధము పెట్టి కాళ్ళకి పసుపు అయితే రాసి ఇంకా పోటేయమని చెప్తారనమాట. వాళ్ళు పోటేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలము, జాకెట్ ముక్క అవి ఇస్తారనమాట అండి. తాంబూలం అయితే ఇస్తారు, ఇచ్చి ఆశీర్వచనాలు అయితే తీసుకుంటారనమాట. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.